బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సంతోష్ నగర్ లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా ఇనుప కడ్డీలు మోయిస్తున్నారు కాంట్రాక్టర్లు. కార్మికులు ప్రాణాంతక ఫీట్లు చేస్తున్నారు. కింద వాహనాలు వెడుతూ ఉండగా బ్రిడ్జ్ పైన కార్మికులు ఫీట్లు చేస్తున్నారు. అదుపు తప్పిందంటే ప్రాణ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో సంతోష్ నగర్ లో రక్షణ చర్యలు ఏమాత్రం పాటించకుండా స్టీల్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కార్మికులు ఎవ్వరికీ కూడా మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఎలాంటి రక్షణ లేకుండానే వాళ్ళు ఇనుప కడ్డీలు మోయిస్తూ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. కార్మికులు ప్రాణాంతక ఫీట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కింద వాహనాలు వెళ్తూ ఉండగానే బ్రిడ్జ్ పైన కార్మికులు ఐరన్ రాడ్స్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఏ మాత్రం కొంచెం అదుపు తప్పినా కూడా ప్రాణ నష్టం తప్పదనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నగరం నలుమూలల కూడా ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఇటు వంతెన నిర్మాణం సాగుతున్నాయి. కానీ ఇటు సంతోష్ నగర్, ముఖ్యంగా నల్గొండ ఎక్స్ రోడ్ పెంచలగూడ జరిగింది. సంతోష్ నగర్ మీదుగా ఇటు గత జిహెచ్ఎంసీ దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టింది. కానీ అది వాస్తవానికి ఎప్పుడో పూర్తి అవసరం, కానీ కొంత నిర్మాణ సంస్థ జాప్యం కారణం కూడా ఆలస్యం అవుతుంది. కానీ ప్రస్తుతానికైతే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి, స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇటు ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ తర్వాత కూడా అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ చెప్తారు. కానీ ప్రస్తుతానికైతే నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా కార్మికులు స్టీల్ బ్రిడ్జ్ మీద పనిచేయడం, అందులో వారు పనిచేస్తున్న కార్మికులు పనిచేస్తున్న వీడియో సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణ పనులు కూడా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కూడా అందులో పనిచేసే కార్మికులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎత్తైన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా ఐరన్ సంబంధించిన రాడ్స్ ను చాలా నిర్లక్ష్యంగా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించి కూడా కార్మికులు చేస్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కిరణ్, అంటే మనం చూడొచ్చు ఎంత సాహసోపేతంగా ఉంది అక్కడ అనేది. అంటే ఒక ఇనుప రాడ్ ని, అంటే చాలా వెయిట్ ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగించేవి, అవి వాళ్ళు మోస్తూ ఆ చుట్టుపక్కల అంతా కూడా మనకి ఏమాత్రం సేఫ్టీ లేకుండా వారు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ కావచ్చు, లేదా ఇప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవటం జరిగిందా? ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా ఈ కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా కొంత వేగవంతం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. కానీ వాస్తవానికి రోజు 100 మందికి పైగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. వాస్తవానికి పనిచేసేటప్పుడు కార్మికులకు సంబంధించి కూడా రక్షణ చర్యలు చేపట్టాలి. అందుకు సంబంధించిన కొన్ని వారికి సంబంధించిన వాటిని కూడా అందులో అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుతానికైతే అంశానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న కార్మికులు ఈ వీడియోస్ తీసి బయటకి వైరల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్ కిరణ్.